అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ గురూజీ గారు. గురుగారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శివ పంచాక్షరి మంత్రం యొక్క విశిష్టత, ప్రత్యేకత తెలుసుకుందాము. చాలా మంచి ప్రశ్న వేశారు. పరమశివుడి యొక్క పంచప్రాణాలు అని మనం అనుకుంటూ ఉంటాం కదమ్మా! అలాంటి పంచప్రాణాల అన్నిటినీ కూడా నిత్యము కూడా చైతన్యం చేసేటువంటి మంత్రమే ఈ శివ పంచాక్షరి మహామంత్రం. దీన్ని మహామంత్రం అని చెప్పాలి. హ్మ్. ఇది ప్రతి ఒక్కరికి కూడా మానవుడై పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి తండ్రి గారు మొట్టమొదటగా వారికి ఉపదేశం చేస్తారు. ఒక దేవాలయం దగ్గర గాని, వారి ఇంటి యందు గాని. ఇది 5వ ఏట ఉపదేశం జరుగుతుందమ్మా. స్త్రీలకి ఉపదేశం జరుగుతుంది, పురుషులకి ఉపదేశం జరుగుతుంది. ఇప్పుడు పూర్వకాలంలో 5వ ఏట చేసేటువంటి వారు ఇప్పటి రోజుల్లో 3వ ఏట ఈ ఉపదేశం అవుతోంది. ఈ రోజుల్లో. హ్మ్. ఎందు నిమిత్తము అంటే శివ పంచాక్షరి మంత్ర జపం మనం తీసుకోకుండా విద్యనే ఆరంభించకూడదు. ఓకే. ఇప్పుడు అందరూ 3 ఏళ్లకే స్కూల్‌లో జాయిన్ ఆ! చేస్తున్నారు. హ్మ్. విద్యా ఆరంభం చెయ్యాలి అంటే శివ అనుగ్రహానికి పాత్రులం కావాలి. శివుడే సర్వవేదాలకి సారము శివుడే. సర్వవేద స్వరూపుడు శివుడే. కాబట్టి ఇక్కడ విద్య అనేటువంటి దానికి ఆయనే ప్రధానమైనటువంటి దైవము. అంటే ఆయనకి సంబంధించినటువంటి పంచాక్షరి మహామంత్రం కింద మనం ఏదైతే అక్షరాభ్యాసం అని చెప్పి చేయించుకుంటూ ఉంటారో పూర్వకాలంలో 5 సంవత్సరాలకి జరిగేది. అప్పుడు బుద్ధి లోపల చక్కగా నరాల యొక్క మెదడు లోపల ఉండేటువంటి నరాలు వాటిని అర్థం చేసుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మూడో ఏటనే మనం దీన్ని తయారు చేసేస్తున్నాం ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని. అయితే ఏదో ఆ అక్షరం దిద్దించాలి, ఆ మంత్రం దిద్దించాలి అనేటువంటి ఒక అక్షరాభ్యాసంలో దిద్దించడమే తప్ప వాడిని ఆ మంత్రాన్ని జపం చేసేటట్టుగా తయారు చేయటం లేదు. అది. హ్మ్. అందువలన ఇప్పటి కాలంలో విద్యార్థులకి విద్య కంటే కూడా అవిద్య ఎక్కువగా ప్రాప్తమవుతుంది. అజ్ఞానం ప్రాప్తమవుతుంది. కారణం ఏంటి? ఈ చెప్పినటువంటి మంత్రాన్ని కనీసం రోజు ఇన్ని సార్లు చదువుకోరా అని చెప్పట్లేదు ఎవరు కూడా. తర్వాతమ్మ ఈ మంత్రాన్ని గనక జపం చేసుకోకుండా ఉన్నట్లయితే, ఈ మంత్ర మీరు మొట్టమొదటగా ఒక చక్కని సుముహూర్తంలో నాన్నగారి చేత మీరు ఉపదేశం చేయించుకుని మనకి బియ్యం మీద రాయిస్తారు. హ్మ్. తర్వాత పలక మీద రాయిస్తారు. ఈ ప అప్పుడు కూడా 5 పలకలు, 5 పుస్తకాలు, 5 పెన్నులు అన్నీ కూడా 5, 5 చొప్పున ఆ ప్రాంగణంలో ఉండే చిన్న చిన్న పిల్లలందరికీ అందిస్తారు. హ్మ్. ఇక్కడ మంత్రంలో ఏంది? పంచ అక్షరి 5 అక్షరాలు. పంచమి పంచభూతేసి పంచసఖ్యోపచారిణి అని అమ్మవారికి కూడా ఉంది. పంచమీ తిథి రోజున ఉండేటువంటి దేవత ఆవిడే. అలాంటి పంచమీ దేవత ఈ పంచాక్షరి దేవుడిని వివాహం చేసుకుంది. హ్మ్. అలాంటి ఆ సర్వ వ్యాధుల్ని పోగొట్టేటువంటి వాడు, సర్వజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు, సర్వజ్ఞానానికి కూడా మూల కారణమైనటువంటి వాడు తెలుసుకోవడానికి మనకి. అలాంటి గురుస్వరూపమైనటువంటి మంత్రాన్ని మనం చెయ్యకుండా, ఇప్పుడు పిల్లలకి మనం అనేక విద్యలు నేర్చుకోవాలని ఉద్దేశ్యంగా మొట్టమొదటిగా ఏదో దిద్ది చేస్తున్నాము. తర్వాత ఏదో ఆ దేవాలయంలో అక్షరాభ్యాసం అని చెప్పి మనం ఏదో దేవాలయానికి పెడతాం అక్కడ. ఒక్కసారి రాయంగానే అయిపోతుంది. ఆ పలక అక్కడ పడేస్తాడు. ఇక స్కూల్లో వీడిని పడేస్తారు. దాంతో ఇప్పుడు పిల్లలకి ఈ శివుడి యొక్క ధ్యానం లేకపోయేసరికి, పంచాక్షరి జపధ్యానం లేకపోయేసరికి మనసు చాలా వీక్‌నెస్ అయిపోతుంది. హ్మ్. తర్వాత వద్దన్న పని చేయాలనే సంకల్పం ఎక్కువ కలుగుతుంది అది. హ్మ్. దీనివలన. కాబట్టి దయచేసి వీక్షకులందరికీ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఆడ, మగ అక్షరాభ్యాసం అయినటువంటి ప్రతి ఒక్కరు మాకు కాలేదు అంటే ఇది వచ్చి అబద్ధం. హ్మ్. ఎందుకంటే నాన్నగారి సంస్కారాల్లో అక్షరాభ్యాస సంస్కారం దాకా చేస్తారు. చేయకుండా ఉండరు ఎవరికీ కూడా. కాబట్టి ఈ అక్షరాభ్యాసం అప్పుడు ఈ ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మీ చేత దిద్దిచ్చినటువంటి పంచాక్షరి మంత్రాన్ని గనక మీరు చెయ్యకపోతే పాపాన్ని తెచ్చుకున్నటువంటి వారవుతారు. హ్మ్. త్రిమతాచారులు కూడా ఈ అక్షరాన్ని బీజాక్షరాలుగా అక్కడ జపం చేసినటువంటి వాడు. ఓకే. కాబట్టి
ఏ సంప్రదాయంలో ఉన్నా కూడా అక్షరాభ్యాసం దగ్గర ఓం నమ శివాయ దిద్దవలసింది. అంతే. హ్మ్. అక్షరాభ్యాస సమయంలో ఓం నమ శివాయ అనేటువంటిదే దిద్దిస్తారు. కారణం ఏంటి? వేదాలన్నీ కూడా వారే అని చెప్తున్నాయి. శివుణ్ణి దేవతగా చెప్తున్నాయి. కాబట్టి అలాంటి పరమేశ్వరుడి యొక్క మహామంత్రాన్ని మొట్టమొదటగా ఉపదేశం చేయటం మూలకంగా ఈ పంచాక్షరి మహామంత్రాన్ని ఎవరైతే జపం చేస్తూ ఉంటారో, ముఖ్యంగా స్త్రీలు సౌభాగ్యం కావాలనుకుని ఈ పంచాక్షరి మహామంత్రం జపం చేస్తూ ఉంటారో వైధవ్య దోషం లేకుండా ఉంటుంది. అంత గొప్పది ఈ శివ పంచాక్షరి మహామంత్రం. ఇది సాయంకాలం సమయంలో ప్రదోషకాలం అంటాం. హ్మ్. మామూలుగా సోమవారం ప్రదోషం అంటాం, శనివారం ప్రదోషం అంటాం, ఇలా మాస శివరాత్రికి ప్రదోషం అంటూ ఉంటాం మనం. కానీ ప్రతిరోజు ప్రదోష కాలంలో అంటే సాయంకాలం సమయం అనుకోండి సుమారుగా. ఆ సమయంలో ఈ పంచాక్షరి మహామంత్రాన్ని కనీసం ఒక 1000 మార్లు జపం చేసినట్లయితే స్త్రీలకు వైధవ్య దోషం తొలగిపోతుంది. హ్మ్. ఈ జపం చేసేటప్పుడు మళ్ళీ స్నానం చేయాలా? మళ్ళీ చాలామందికి మన వీక్షకులకు ప్రతిదీ కూడా డౌట్ ఉంటుంది. క్వెషన్ సందేహం. మార్క్‌గా ఉంటుంది. ప్రాతకాలం స్నానం చేసేసి, తర్వాత కాలకృత్యాల్లో మనం బాత్రూమ్‌కి ఒక్కటి వెళ్ళొస్తే తప్పు లేదు కానీ, మిగతా దానికి వెళ్ళొచ్చినట్లయితే గనక స్నానం చేయాలి. హ్మ్. సాయంత్రం కాళ్ళు, చేతులు, మొహం శుభ్రంగా కడిగేసుకొని నోట్లో నీరు పుక్కిలించి సుమ్మేసేసి, చక్కగా మంచిగా భస్మధారణ చేసుకోవాలి. భస్మధారణ చేసుకొని ఒక చక్కని ప్రదేశంలో కూర్చొని శివ పంచాక్షరిని 1000 సార్లు, 1000 సార్లు చదవటానికి పట్టే టైం పావుగంట. హ్మ్. పావుగంట సేపు ప్రదోష కాలంలో మీరు శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తే వైధవ్య దోషం తొలగిపోతుంది. బతికున్నంత కాలం చెయ్యాలి. ఓకే. తద్వారా మీరు చేయటం మూలకంగా, స్త్రీలు చేయటం మూలకంగా ఇంట్లో శివశక్తి బాగా ప్రవేశించి చూడండి ఇక్కడ హ్మ్. ఆ పంచాక్షరి దేవత యొక్క శక్తి ఇంట్లోపలికి ప్రవేశించి ఇంటి లోపల ఉండేటువంటి వారి యొక్క మృత్యు దోషాలను కూడా పోగొడుతుంది. స్త్రీలు ఎక్కువగా చేయటం మూలకంగా ఈ పంచాక్షరిని పరమేశ్వరుడు స్త్రీల యందు అత్యంతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి హ్మ్. భగవంతుడు. ఎందుకంటే తల్లి అనేటువంటి భావన పరమేశ్వరుడికి తెలుసు కాబట్టి తల్లులు చేయంగానే ఎంతటి బాధనైనా కూడా తీసివేస్తాడు. హ్మ్. కాబట్టి తల్లులు గనక ఈ పని చేసినట్లయితే మీ ఇంట్లో మీ పిల్లల లోపల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. మీ మాంగళ్యానికి పట్టినటువంటి దోషం ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతుంది. ఇక మరిప్పుడు స్త్రీలు చేసే విధానం చెప్పారు. హ్మ్. మరి పురుషులు ఎప్పుడు చేసుకోవాలి? హ్మ్. ప్రాతకాల సమయంలో గనక ఈ పురుషులు ఈ యొక్క శివపంచాక్షరి మహామంత్రాన్ని జపం చేయటం మూలకంగా జన్మ జన్మల యొక్క పాపమంతా కూడా నశిస్తుంది. హ్మ్. జన్మ జన్మల నుంచి వచ్చేది. మీరు ఆ జపతీర్థాన్ని మీ ఇంట్లో పుత్రికకి, పుత్రుడికి, భార్యకు ఈ జపతీర్థాన్ని ఇచ్చినట్లయితే జపం చేసిన తీర్థాన్ని వారికి కూడా జన్మాంతర దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంత గొప్పది ఈ పంచాక్షరి మహామంత్రం. దీన్ని అత్యంత భక్తిగా తెల్లని వస్త్రాలు ధారణ చేసి, చక్కగా భస్మం ధారణ చేసి, చక్కని ప్రదేశంలో కూర్చొని మీరు గనక జపం చేసినట్లయితే మీ ఇంటి లోపలికి భూత, ప్రేత, పిశాచ పీడలు గూడా, గ్రహ పీడలు గూడా ప్రవేశించవు. హ్మ్. అత్యంత గొప్పదైనటువంటి ఈ పంచాక్షరి మహామంత్రాన్ని మన వీక్షకులు చక్కగా జపం చేసి, వారందరూ కూడా శివుని అనుగ్రహాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా గురుగారు. శివ పంచాక్షరి మంత్రం యొక్క గొప్పతనం, దాని యొక్క ప్రత్యేకత, చదివితే ఎటువంటి ఫలితాలుంటాయి, ఇవన్నీ కూడా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.